ఆచార్య వినోబా భావే గారు దేశంలో పెద్ద పెద్ద భూస్వాములు ఎవరైతే ఉన్నారో ఆ భూస్వాములని భూదానం చేయమని, పేదలకు కనీసం నిలువ నీడలేనటువంటి వాళ్ళకి, అదేవిధంగా గుంటెడు భూమి లేక భూమిని నమ్ముకొని బతికే వాళ్ళకి, పేదవాళ్లకు దానదత్తం చేయాలనేటువంటి పిలుపునిస్తే దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల భూములు ఆనాడు ఆచార్య వినోబా భావే గారికి అప్పచెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కొన్ని వేల ఎకరాల భూములు ఆనాడు వినోబా భావే గారికి దానం చేస్తే, అలాంటి భూములలో పేదవాళ్ళకి ఇళ్ల జాగలు ఇచ్చింది. అట్లా ఇచ్చినట్టుగానే కూకట్పల్లి నియోజకవర్గంలో కూడా ఏవీబీ ఆచార్య వినోబా భావే పురం అనేక దిక్కుల, హైదరాబాద్లో శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి ఉపాధి కోసం వస్తే కిరాయిలు కట్టే స్తోమత లేక ఆనాడు దరఖాస్తు చేసుకుంటే 60 గజాల చొప్పున ఇవ్వబడ్డ జాగలలో కట్టుకున్నటువంటి ఇళ్లే ఈ ఏవీబీ పురం. ఇక్కడ మొత్తం ఉన్న జాగా భూదాన్ బోర్డు ప్రకారంగా, వాళ్ళ రికార్డుల ప్రకారంగా 24 ఎకరాలు 25 ఎకరాల పైచిలుకు ఉంది. మాకు ఇచ్చింది ఇప్పటికీ 7 ఎకరాల పైచిలుకు మాత్రమే. మిగతా 18 ఎకరాల భూమో 17 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమిని ఆనాడే పేదలకి 60 గజాలు చొప్పున ఇచ్చిండ్రు అనే మీ డిమాండ్ ఏదైతే ఉందో దాని మీద నేను కలెక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే కలెక్టర్ గారు స్వయంగా ఈ 24-25 ఎకరాల భూమి వినోబా భావే గారి బోర్డుకు సంబంధించిన భూమి, దీని మీద ఎవరికి హక్కులు లేవు, ఐడిపిఎల్ క్లెయిమ్ చేస్తున్నట్టుగా ఇది ఐడిపిఎల్ భూమి కాదు, ప్రభుత్వపరమైన భూమి అంతకంటే కూడా కాదు, ఇది భూదాన్ బోర్డు భూమి మాత్రమే అని చెప్పి ఇప్పటికే తెరతెల్లం చేసిండ్రు. ఇప్పటిదాకా దీని మీద అనేక సంవత్సరాలుగా కొట్లాడుతున్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాం. అడ్వకేట్ గారి అభిప్రాయం కూడా తెలుసుకున్నాం. ఇక్కడ ఆర్ఐ గారు ఉన్నారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వారు కూడా అభిప్రాయం తెలుసుకున్నాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తా ఉన్నాం, దీని మీద కలెక్టర్ గారితో సంపూర్ణంగా సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తా. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఐడిపిఎల్ కంపెనీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి కంపెనీ కాబట్టి దాని మంత్రి, ఈ కంపెనీ మంత్రి గారు కుమారస్వామి గారు మాజీ ముఖ్యమంత్రిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రి గారు కాబట్టి ఇప్పటికే చాలాసార్లు వచ్చిపోయిండ్రు. వారితో కూడా మాట్లాడి ఈ కోర్టు చుట్టూ తిరిగి అలసిపోయి ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమస్య పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా. దీని మీద అవసరమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. అవసరమైతే ఈ కోఆర్డినేషన్ చేసుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపే ప్రయత్నం తప్పకుండా చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం. ఈరోజు నాకు నిన్న మొన్న ఇక్కడి నుంచి వచ్చిండ్రు, ఏదో కమ్యూనిటీ హాల్ కట్టుకుంటున్నాం సార్ మీరు రావాలంటే నేను దానికోసం వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైపోయింది ఇది కమ్యూనిటీ హాల్ కంటే కూడా ఇవాళ పేదవాళ్ళ ఇళ్ల జాగలకు సంబంధించినటువంటి, గూడుకు సంబంధించినటువంటి సమస్య అని సంవత్సరాలుగా అలసిపోయినాం కొట్లాడి, ఇంకా కొట్లాడే స్తోమత కూడా మాకు లేదు, ఈ కోర్టు చుట్టూ తిరగలేము, ఈ బ్రోకర్ల బాధలు మేము పడలేము అనేటువంటి బాధ్యత ఉందో దానికి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా. తప్పకుండా మళ్ళీ 10 రోజులలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని వస్తాం. ఇక్కడ రెవెన్యూ అధికారులు కావచ్చు, మా పోలీసు వాళ్ళు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కూడా కావచ్చు, ఇవి వాళ్ళ పైన ఆదేశాల మేరకు పనిచేస్తాయి కాబట్టి ప్రభుత్వాల నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇది చిన్నవాళ్ల మధ్య ఉండే సమస్య కాదు, ఇది పెద్దవాళ్ళ మధ్య ఉండే సమస్య. కాబట్టి నాలాంటి వారిని మాట్లాడి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తా అని చెప్పి మాటిస్తూ మీ అందరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ సిటీ.
హైదరాబాద్ ఒక మినీ ఇండియా. హైదరాబాద్కి తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వస్తే ఈ హైదరాబాద్లో ఇళ్లల్లో పనిచేసి బతికే వాళ్ళు కావచ్చు, కూరగాయలు లేదా పండ్ల దుకాణాలను లేదా కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు. ఇలాంటి పేదవాళ్ళకి ఇండ్ల కిరాయిలు కట్టి కుటుంబాన్ని పోషించుకునే స్తోమత లేదు కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వపరమైన భూములు కావచ్చు, వినోబా భావే లాంటి మహనీయులు సేకరించిన భూములు కావచ్చు, ఇవాళ దేవాలయ భూములు కావచ్చు, అనేక భూములలో వాళ్ళు గుడిసెలేసుకున్నారు. వీళ్ళంతా కూడా ఏ రెక్కాడితే కానీ డొక్కనిండిన వాళ్ళు. వీళ్ళు ఎక్కడ కూడా 300 గజాలు 400 గజాలు ఇళ్ల జాలు కూరిన వాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా 60 గజాలు 70 గజాలు. మేము చనిపోతే మా శవాన్ని కిరాయి ఇళ్లలో ఉంటే రోడ్ల మీద వేసే పరిస్థితి వస్తుంది, సొంత ఇంటి కళ నెరవేరాలని చెప్పి అనేక సార్లు మొరబెట్టుకున్న వాళ్ళు. కొన్ని వేల కాలనీలు ఇట్లా వెలిసినాయి. అట్లాంటి వెలిసిన కాలనీలలోనే ఒక కాలనీ ఏవీబీ కాలనీ, ఆచార్య వినోబా భావే కాలనీ. ఇక్కడ శ్రీకాకుళం వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, అందరికందరూ పేదవాళ్ళు మాత్రమే. వాళ్ళేం లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు అంతకంటే కూడా కాదు, కాబట్టి పేదవాళ్ళు మాత్రమే. ఇవాళ ఒక 7 ఎకరాల పైచిలకు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇంకా మిగిలిన 17 ఎకరాలు 18 ఎకరాలు జాగం ఉంటే 850 మందికి ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చిందని చెప్తా ఉన్నారు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇది భూదాన్ బోర్డు భూమి అంటది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ ఐడిపిఎల్ కంపెనీ ఏమో ఇది ఐడిపిఎల్ భూమి అంటది. అటు నుంచి వెళ్ళి కొలుసుకొస్తేనేమో ఇది వీళ్ళ సర్వే నంబర్లు అంటారు, ఇటు నుంచి వెళ్ళి కొలుసుకొస్తేనేమో ఇది భూదాన్ అంటారు. ఈ 2 సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ ఐడిపిఎల్ కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ కానీ కూర్చోబెట్టి, నేను ఇక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యుని కాబట్టి ఈ పంచాయతీ సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంది కాబట్టి ఈ కూలి పని చేసుకుంటే వాళ్ళు కూడా కోర్టు ఫీజుల కోసం సంవత్సరానికో నెలకో 10 రూపాయలు 1000 రూపాయలు జమ చేసుకొని కొట్లాడుతుంది. కాబట్టి ఇంకా కొట్లాడేటువంటి స్తోమత మాకు లేదయ్యా, మాకు ఇల్లు కట్టుకునేటువంటి భాగ్యం కలిగించమని చెప్పి ఈ ప్రాంత వాసులు ఈ 850 మంది 60 గజాల చొప్పున ఏవైతే పట్టాలు పొందిండ్రో వాళ్ళకు న్యాయబద్ధంగా బ్రోకర్ల బారిన పడకుండా, లంచాలు లేకుండా న్యాయబద్ధంగా వాళ్ళకి ఇప్పించాలని చెప్పి కోరుతున్నారు. దానికోసం తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మాటిస్తున్నాం. ఇక్కడ భూదాన భూములు ఎప్పుడు కూడా భూదాన బోర్డు రద్దయినప్పటికి కూడా, అది ప్రభుత్వాధీనంలో ఉన్నప్పటికి కూడా ఈ భూదాన భూములను అమ్ముకునే అధికారం ఎవరికి లేదు. ఈ భూదాన భూములని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 60 గజాలలో ఇల్లు కట్టుకుంటామన్న పేదలకు మాత్రమే ఇళ్ళ జాగాలు ఇవ్వాలి తప్ప వేరే వాళ్ళకి ఇచ్చే ఆస్కారం లేదు. ఈవెన్ అసైన్మెంట్ చేయడానికి కూడా ఆస్కారం లేదు. అసైన్మెంట్ చేసినప్పటికి కూడా అసైన్మెంట్ భూములలో వ్యవసాయం చేసుకుంటేనే భూములు ఉంటాయి. ఒకవేళ అసైన్మెంట్ భూములు కూడా మళ్ళీ ఇది అసైన్మెంట్ పనిగా అంటే అమ్ముకోవడానికి వీల్లేదు. అందుకని ఉన్నంత వరకే పేదలకు అనుభవించేటువంటి హక్కులు ఉంటాయి తప్ప అమ్ముకునేటువంటి అధికారాలు వాళ్ళకు లేవు. కాబట్టి ఇక్కడ ఇది వ్యవసాయం చేసుకునే భూములు కావి, అవి రద్దు అయిపోయినాయి. కాబట్టి ఇవన్నీ పేదవాళ్ళు 60 గజాలు ఏముంటుంది. ఇలా బయట కూలి పని చేసుకున్న జీతమే 15,000 రూపాయలు ఉంటుంది మొత్తం కలిపి. ఇళ్ళ కిరాయి అయిపోతే కూడా 15,000 రూపాయలు ఉంటుంది. ఇళ్ళ కిరాయి కట్టుకోలేరు. ఆ ఇళ్ళ కిరాయిలు ఉంటే ఇంట్లో చచ్చిపోతే ఆ శవాన్ని కూడా ఇళ్లలో రానియరు, రోడ్డు మీద వేసుకునే